ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్ సమావేశం నిర్వహించారు. కార్తీక మాసంలో కుల భోజనాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కులరహిత సమాజం కోసం కుల భోజనాలను జయప్రదం చేయాలన్నారు. డిసెంబర్ 1వ తేదీన పట్టణంలోని జగన్ మామిడి తోటలో కుల మత రాజకీయాలకు అతీతంగా కుల భోజనాలకు ప్రజలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. వంట మనిషికి కులం లేదు, కానీ కార్తీక మాసంలో వచ్చేటప్పటికి అన్నం మెతుకుల మీద కులం పేరు రాసి కుల భోజనాల్ని నిర్వహిస్తున్న ఒక కంచెని మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రతి శ్రావణ మాసంలో కుల భోజనాలు, వనభోజనాల పేరిట అవి భక్తు కుల భోజనాలుగా మారి కులాల యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, కులాల సమీకరణని పెంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని కులాలని మళ్ళీ కుల నిర్మూలన జరగాలని సమాజం ఒకవైపు ముందుకు పోతూ ఉంటే కాదు మళ్ళీ కులాలు ఉండాలి, అవి సంఘటితం కావాలి అని ముఖ్యంగా ఆధిపత్య కులాలు ప్రారంభించిన ఈ కుల భోజనాల కల్చరు ఇవాళ మొత్తం కింది కులాలు కూడా వాళ్ళని చూసి వీళ్ళు కూడా అనుసరిస్తున్న పరిస్థితి కొనసాగుతున్నది. అందుకనే ఇవాళ అట్లా జరుగుతున్న పద్ధతిని పాలక రాజకీయ పార్టీలు ఓట్ల సందర్భంలో కులాలుగా విడిపోయి ఉన్న వీళ్ళందరినీ ఒకచోట చేర్చుకొని ఓట్లు కొనుక్కోవడానికి వాడుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏమి లేదు. దీనివల్ల ఆ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం, వాళ్ళు లీడర్లుగా ఎస్టాబ్లిష్ కావడానికి చేస్తున్నారు. మిగతా కులంలో ఉన్న ప్రజలు పావులుగా మారుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈ కుల నిర్మూలన జరగాల్సిన ఈ తరుణంలో మళ్ళీ కులాలని సంఘటితం చేసి కులాల పేరిట కుల జనాలని కలిపి వారి ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం కోసం జరుగుతున్న కుల భోజనాలను వద్దు, మనందరం జన భోజనాలు నిర్వహిద్దామని చెప్పేసి ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. ఆధిపత్య కులాలని భాగంగానే ఈ బహుజన కులాలు కూడా కుల భోజనాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ బహుజన కులాలలో వారిపై ఉన్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ కుల భోజనాలు నడుపుతున్నారా అంటే ఆ బహుజన కుల భోజనాల్లో కూడా ఆధిపత్య భావాజాలకు వ్యతిరేకమైనటువంటి భావాజాలం లేకుండా కుల భోజనాలు నిర్వహిస్తూ ఉన్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం నిత్యం పనిలో, పాటలో, మంచిలో, చెడులో కులరహితంగా అందరం కలిసిమెలిసి పనిచేస్తున్న మనం ఈ కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమంలో కులాల పునాదిగా ఎవరికి వాళ్ళు కలిసి భోజనాలు చేసేటువంటి పద్ధతిని సరికాదని మేము భావిస్తున్నాం.